అందరికీ ఒకే ఇన్వెస్ట్‌మెంట్ సరిపోదు. మీకు ఏది సరైన పెట్టుబడి? మీ ఫ్రెండు ఒక స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి అందులో మంచి రిటర్న్స్ తెచ్చుకున్నాడు కాబట్టి మీరు కూడా అందులోనే డబ్బు పెట్టాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. అందరికీ ఒకే మందు పనిచేయనట్టే అందరికీ ఒకే ఇన్వెస్ట్‌మెంట్ కూడా పనిచేయదు. మనం ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. నేను మీ నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్‌డిఏ అసోసియేట్స్. ఎందుకంటే ఈరోజు మనం చేసే ఒక చాలా పెద్ద తప్పు గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే అది మనకు మన ఫ్రెండ్స్ లేదా మన బంధువులు లేదా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు మేము ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేశాం, మాకు మంచి లాభాలు వచ్చాయని చెప్పారనుకోండి. వెంటనే మనం చేసే ఒక పెద్ద తప్పేంటంటే ఏది ఆలోచించకుండా ఫస్ట్ మనం అందులో డబ్బులు పెట్టేస్తాం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఏంటా సమస్య? ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు, ప్రతి వ్యక్తి ఆదాయం వేరు, ప్రతి వ్యక్తి బాధ్యతలు వేరు, ప్రతి వ్యక్తి లక్ష్యాలు కూడా వేరు. కాబట్టి ఇన్ని వేరియంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 25 సంవత్సరాల వ్యక్తికి 50 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల ఉద్యోగికి 50 సంవత్సరాల వ్యక్తికి ఒకే ఇన్వెస్ట్‌మెంటు సరిపోదు. ఎందుకు? ఒకరికి రిస్క్ గురించి తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండొచ్చు. మరొకరికి తనకు భద్రత గురించి ఎక్కువ అవసరం ఉండొచ్చు. సో అలాగే మనం ఇక్కడ ఎవరికైనా 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి తర్వాత తనకు ఇల్లు కట్టుకునే లక్ష్యం ఉండొచ్చు. మరొకరికి పిల్లల చదువులు, రిటైర్మెంట్ కోసం డబ్బు అవసరం కావచ్చు. ఇలా కొన్ని వేరు సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ చాలా ఆలోచించాలి. ఏంటి? లక్ష్యం మారినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ కూడా మారాలి. సో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ముందు మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? అలాగే మీకు సరిపడే ఇన్సూరెన్స్ ఉందా? మీ నెలవారీ ఖర్చులు కూడా పరిశీలించాలి. ఇంకా ఇలాంటి విషయాలు ఏదైనా సరే మనం ఇంట్లో మొత్తం అన్ని కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని పెట్టుబడి పెట్టడం కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇంకా మన అవసరాలు, మన లక్ష్యాలు అన్నీ ఆర్థికంగా ప్లస్ మన రిస్క్ సామర్థ్యాన్ని కూడా మనం ఏం చేయాలి? దాన్ని బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. ఏంటి అంటే అది ఇతరులకు సరిపోయిన ఇన్వెస్ట్‌మెంటు మనకు కూడా సరిపోవాలని లేదు. ఏది చేసినా అందుకే ఎలాంటి పెట్టుబడి పెట్టాలని మనం ముందుగా మన ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఏదైనా సరే మనం ఒకరు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని కాకుండా మనం మన సరౌండింగ్, మన ఇంట్లో ఎలాంటి పెట్టుబడి పెట్టుకోవాలి అన్నది మన లక్ష్యాలను మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.